మేము ఆ రోజు చనిపోయిన రోజు ఇక్కడే ఉండే నమ్మలగూడలో మేము ఈడ ఉండే మా అన్న కూతురు ఇంట్లో ఉన్నాడు. ఈ శనివారం రోజు ఎగ్జామ్ రాయాలి. బీటెక్ చేస్తాడు నా కొడుకు. థర్డ్ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ రాసినాక ఆంధ్రాకి పోవాలి. మేము మా బావ వాళ్ళ కొడుకుది 13 తారీఖు పెళ్ళి ఉంది. ఎగ్జామ్ రాసినాక మేము పోదాం. అయితే ఫ్రైడే రోజు సాటర్డే ఈడ ఉండి నేను అడిగిన అక్కి వస్తున్నావు అక్కి అని పిలుస్తున్నాను. నిక్ నేమ్ అక్కి. వస్తున్నావు అక్కి ఇంటికి పోతున్నాం మళ్ళీ అంటే లేడాడి మళ్ళీ రేపు ఒక్కరోజు లీవ్ ఉంటుంది ఈయనే ఉండేసి ఎల్లుండి అవతల ఎల్లుండి సాటర్డే రోజు ఎగ్జామ్ రాసి డైరెక్ట్ ఇంటికాడికి వస్తారు లగేజ్ సాధ్య పెట్టేసుకొని వెళ్ళిపోదాం ఊరికి అని చెప్పి నాకు చెప్పి సరే మన జాగ్రత్తగా ఉండాలి. సరే అని మేము వెళ్ళిపోయినాం. క్రికెట్ నేను నా కొడుకు రోజు 11:30 నైట్ 11:30 దాకా 11, 12 దాకా టీవీ చూస్తాం ఇద్దరం. మా భార్య అంటే ఎవరి వాళ్ళ అమ్మ పండుకుంటుంది నిద్రపోతుంది అని. నేను నా కొడుకు ఇద్దరం 11:30 దాకా చూస్తాం. మ్యాచ్ చూస్తాం, వేరేదేం చూడడం, మ్యాచ్ చూస్తాం. ఒకవేళ వానికి నిద్ర వచ్చినట్టే డాడీ నేను అనుకుంటున్నాను అనుకున్నట్టు తెల్లారు లేచినాక అడుగుతాడు డాడీ ఏ మ్యాచ్ ఎవరు గెలిచి అట్లా ఉండే. అదే ఆ మ్యాచ్ చూస్తామని చెప్పి కార్తీక్ అనే అబ్బాయి మన ప్లస్ ఎవరు సుబ్బు వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు కలిసి అలా ఇంటికి అడపోయారు. మాకు చెప్పినారు ఇట్లా తెలిసింది. మేమైతే డైరెక్ట్ చూడలేదు. ఆ సీసీటీవీ మొత్తం ఫ్రీ ప్యాన్ మర్డర్ ఇది సీసీ కెమెరాలు తిప్పేసారు. స్ట్రీట్ లైట్ వలగొట్టిరో మళ్ళీ ఆఫ్ చేసిరో తెలియదు. మొత్తం చిమ్మని చీకటి. ఒక్కడే వీడు పథకం ప్రకారమే జరిగింది. వీళ్ళిద్దరు 5గురు ఒకసారి వచ్చిరంట. వీళ్ళిద్దరిని ఇట్లా పక్కకు పట్టేసుకుని వీళ్ళని ఒక్కరిని పట్టుకునే లోపల ఇంకా 5గురు వచ్చిరంట. వచ్చారు ధన పాస్ చేస్తురంట కత్తులను ఇటు 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 పాస్ చేస్తారు గుర్తురు అంట. 18 పోట్లకు గురి చేసి నా కొడుకుని నాకు ఎంత మాట్లాడలేకపోతుంది. నాకు కావాల్సింది ఒకటే 10 మంది ఉంటే 4గురిని చూపిస్తున్నారు. ఇంకా 6 మంది ఏడపోయినారు. దీని వెనకాల ఎవరున్నారు? ఇదంతా నాకు కావాలి. నాకు న్యాయం చేయాలి. ఏం న్యాయం కావాలి? వాళ్ళు బయటికి రావద్దు. మొత్తం లైఫ్ పడాలి, లోపలనే ఉండాలి. 9:10కి మాకు ఫోన్ చేసిండు. మా కొడుకు మొబైల్లో బ్యాలెన్స్ లేదు కాబట్టి కార్తీక్ అనే అబ్బాయి ఫోన్ తీసుకొని ఫోన్ చేసిండు. మమ్మీ ఏడున్నావు అంటే ఇంట్లోనే ఉన్నాను. ఇట్లా చంద్రిక వాళ్ళ అన్న బావాళ్ళు వీళ్ళందరూ వచ్చి పక్కకురా మాట్లాడేది అని తీసుకోవచ్చు. అనే లోపల ఫోన్ కట్టేసింది. అప్పటికే నొల్లి వినబడుతుంది మాకు. కట్ చేసి మేమేం చేసాం ధన డ్రెస్ చేసుకొని బయలుదేరితేనే ఉన్నాం. చక్కగా ఈసీఎల్ కాడికి రాగానే ఎవరిని పొడిచేసిరు అని చెప్పి ఫోన్ వచ్చి ఆయన చూసిందంటే ఆమె నాకు దక్కదు, నా కొడుకుని ఓడగొట్టుకుని నా భార్యను ఓడగొట్టుకోలేను అని ఏం చేసినా వాళ్ళని బయట కూర్చో. అప్పటికే పోలీస్ బందోబస్తు అక్కడ మొత్తం ఉంది, అంత ఉంది. అది లోపల పోయి చూసినా ఒకరు చెప్పిర్రు చనిపోయింది బాబు. ఆడని కొట్టిర్రు, వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిర్రు. అది నడుస్తుంది. అది మొత్తం కమిషనర్ డీజీపీ ఏజీ మొత్తం అంతా పోయింది. అది కూడా మొత్తం అంతా ఇదే రౌడీ చరిత్ర వాళ్ళది. రాజ్యాంగంలో చెప్పిందా? రాజ్యాంగంలో రాసిందా? ప్రేమిక చంపేమని రాజ్యాంగంలో రాసిందా? ఉంటే చూపియండి. మళ్ళా ఈ గవర్నమెంట్ ఏం బీక్తుందా? ఇడ డ్రగ్స్ ఏంది, గంజా ఏంది, టాబ్లెట్స్ ఏంది, ఇవన్నీ మత్తు పదార్థాలు ఇచ్చి యువతని ఎటు పంపిస్తుండ్రా? నువ్వు ఉన్నారు దేనికి? పోలీసు వాళ్ళు సపోర్ట్ మాకు లేదు. అంతా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. 15-20 మంది ఆనింటికాడ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పైసలు తీసుకున్నావాను? చెప్పండి. ఆవేదన అంటారు కదా, చెప్పండి. నేను అడుగుతున్నా, ఎందుకు కూర్చోబెట్టు నువ్వు ఆడ? నా ఇంటికాడ నేను బందోబస్తు అడిగినా? ఎందుకు పంపించిన బందోబస్తుకి? ఏం అవసరం ఉందని బందోబస్తుకి పంపించిన? నేను అడుగుతున్నా నిన్ను వచ్చి, సార్ నాకు ఆపద ఉంది, నా ఇంటికాడ నా కొడుకుని కాపాడలేకపోయినా నువ్వు నా అన్నప్పుడు ఏం కాపాడుతావు? నాకు తెలియదా? నేను ఇక్కడ ఉంటే నా కొడుకుని నేను కాపాడుకుంటుండే. ఆ ప్రాణం ఇచ్చైనా సరే, నా ప్రాణం తీసుకున్నా పోయినా సరే నా కొడుకుని కాపాడుకుంటుండే నేను. ఆయన నమ్మిపించి ఆయన చేసి అంత సైలెంట్గా ఉన్నట్టు ఉండి ఇంకకెళ్ళి 15 రోజుల నుంచి ప్లాన్ చేసి ఇవాళ వెళ్ళిపోతుండు. మళ్ళీ 3-4 నెలల దాకా దొరకడు. హాలిడేస్ రాడిగాడు. ఇప్పుడే హాలిడేస్ వచ్చిన ఊరికి వెళ్ళిపోతాడు. అలా బాబాయ్ అలా పిన్ని వాళ్ళ ఇంటికి పోతాడు. మా చెల్లెళ్ళు ఉంటారు ఆడనే, ఆడదేవి ఉంటాడు. ఇక దొరకడు అని చెప్పి ఆమెనే రెచ్చగొట్టినట్టు మాట్లాడినాడు. పోదామన్నాడా? అనలేదు కదా. మళ్ళీ రాదానికి ఎందుకు మళ్ళీ ఇట్లా ఎందుకు ఇట్లా చేసారు? మళ్ళీ నాకు పైస ఉందా మదమా? పైసా మదమా? సపోర్ట్ ఉందని మదమా? ఇప్పుడు నా కొడుకు లేడు. నా కొడుకుని తెచ్చిస్తావారా మీరు? అది మాకు తెలియాలి అనే కదా మేము ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు 10 మంది ఉన్నారు. వాళ్ళు మర్డర్లో 10 మంది వాళ్ళుకున్నారు. 4గురిని అరెస్ట్ చూపిస్తారు. మళ్ళీ మిగతా 6 మంది ఎడబోయారు? చెప్పాలి కదా మాకు. మేము అడిగే రైట్స్ ఉంది కదా మాకు. మళ్ళీ